హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాను. అందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారండి? ఇంకా వ్లాగ్లోకి వెళ్తే ఇదైతే శివరాత్రి వ్లాగేనండి. కాస్త ఆలస్యం అయితే అయ్యింది. మీరు శివరాత్రి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే సింపుల్గానే జరుపుకున్నాను. ఎందుకంటే ఆ రోజంతా ఉపవాసం ఉంటాం కనుక పెద్ద ప్రసాదాలు అయితే ఏం చేయలేదు. అర్లీ మార్నింగ్ లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గులు వేసేసుకొని ఇంకా దేవుని పటాలు క్లీన్ చేసి దేవుని సామాన్లు అయితే తోముకొని వచ్చేసానండి. ఎందుకంటే ఇంకా ప్రసాదాలు చేసేది ఏం లేదు. ఆయనకి పానకము పెసరబ్యాళ్ళు నానేసినవి పెడతారు ఆయనకి ప్రసాదంగా. ఆ మట్టికి పెట్టాను. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సింపుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా గుడికి వెళ్ళాలండి. టెంకాయ అయితే కొట్టేసుకున్నాను. గుళ్ళో ఆ రోజైతే 5 రకాల అభిషేకాలు జరిగాయండి. ఉదయం 6 గంటలకు, మరి 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి అన్నాభిషేకం ఉంది. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే లక్కగా డిస్టర్బ్ చేస్తున్నానండి. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇది ముందు రోజు అండి. మేము ఏదైనా కొంచెం గుళ్ళో ఏదైనా పని ఉంటే చేసిస్తూ ఉంటాము. నేను మా నైబర్స్ అక్క ముందు రోజు అయితే అవి కళ్యాణం విగ్రహాలండి. అమ్మవారివి స్వామివారివి క్లీన్ చేయమంటే చేశాము. ఇదండి ఇక్కడ అభిషేకం అయితే 9 గంటలకైతే అయిపోయింది. మేము 9 తర్వాతే వచ్చాంలేండి. అమ్మవారికి చీర ఉడిబిం అయితే సమర్పించుకున్నాను. మధ్యలో ఉండే పింక్ వచ్చి నేను ఇచ్చిండేదండి. మళ్ళీ తర్వాత నేను లాస్ట్లో నీకు ఫోటో అటాచ్ చేసి పెడతాను. అందులో మధ్యలో ఉండే పింక్ కలర్ నేను అమ్మవారికి ఇచ్చాను. ఇక్కడైతే అన్నాభిషేకం జరుగుతుంది మనకి 12 గంటలకి. అన్నం అయితే అందరూ వండుకున్నారు. నేను కూడా ఒక అర్ధసేర అన్నం అయితే వండానండి. అందరు ఈ విధంగా అయితే తీసుకెళ్తారు ఇంటి నుంచి. మా సైడు మా అన్నాభిషేకం జరుగుతుందండి. అందరూ వాళ్ళ పట్టి వండుకొని రమ్మని చెప్పారు. నేను ఒక అర్ధసేర అయితే వండుకొని వెళ్తున్నాను. ఇవన్నీ కలిపి స్వామివారికి అన్నాభిషేకం చేస్తారండి. 12 గంటలకంతా అభిషేకం జరుగుతుంది అండి. నేను మిమ్మల్ని గుడికి తీసుకెళ్తాను. అయితే చాలా రష్ ఉన్నారంటే ఇక్కడ ఓం నమః శివాయ భజన జరుగుతోందండి. ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు అదే విధంగా చేస్తూనే ఉంటారనమాట. ఓం నమః కదండి. ఇంక ఇక్కడ కూర్చున్నాము. అన్నాభిషేకం స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ పంచామృతాలతో చేసి తర్వాత అన్నాభిషేకం చేస్తారు. ఉదయం 6 గంటలకి, తర్వాత 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, నైట్ 9 గంటలకి, తర్వాత లాస్ట్ వచ్చి 12 గంటలకండి. లింగోద్భావ సమయంలో కూడా స్వామివారికి అభిషేకం చేస్తారు 12కి. మేము 3 వరకు గుళ్ళోనే ఉన్నాము. బాగా రాత్రంతా మేల్కున్నామండి. ఈసారి బాగా అన్నం అయితే అందిస్తున్నారు. అంటే అందరూ వేడివేడిగా వండుకొచ్చింటే చల్లార్చి ప్లేట్లకైతే వేసి ఇచ్చారండి. ఇదిగోండి దూరం నుంచి తీయాల్సి వచ్చింది నాకు కొంచెం రష్లో. స్వామికి అన్నంతో అభిషేకం చేసి కూరగాయలతో శాకంబరి అయ్యవారుగా తయారు చేశారనమాట. ఇంకా మహామంగళారతి తీస్తున్నారు. మధ్యాహ్న వేళ 12:30 1 గంట ఆ సమయంలో ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నారు. చాలా అందంగా రెడీ చేశారండి స్వామికి. ఆ రోజంతా ఆయనకి అన్ని అభిషేకాలే. ఈవినింగ్ అండి కళ్యాణం అయితే ఉందన్నమాట. 9:30 10 గంటలకు స్టార్ట్ అయిందండి నైట్ కళ్యాణం. అందరైతే వెయిట్ చేస్తున్నారనమాట. మేము కూడా వెయిట్ చేస్తున్నాము స్వామి కళ్యాణం చూద్దామని చెప్పేసి. చాలా బాగా జరిగిందండి కన్నుల పండుగ. అలా గ్రాండ్గా అయితే చేశారు. ఎంత అదృష్టం కదా మనం అక్కడ కూర్చొని వాళ్ళ కళ్యాణం చూడడం అనేది. మనకు ఆ దేవుడిచ్చిన ఒక సువర్ణ అవకాశం, ఒక మంచి అదృష్టం కూడా అనుకోవాలి. ఎంతమందికి ఉందండి ఈ అదృష్టం? మనం లేకపోయినా అక్కడ కూర్చొని కనీసం చూసినా చాలు, కళ్యాణం విన్నా చాలు. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా మంత్రాలు, అది విన్నా చాలండి. అంతటి మహద్భాగ్యం అన్నమాట. నేనైతే అట్లే భావిస్తానండి. అందరూ
ఇలాగే ఉండాలన్నాను ఏం కాదు, కానీ నేను ఇలా చేస్తాను, నేను ఎలా నా మైండ్ ఫీలింగ్ ఎలా ఉంటుందని నేను చెప్పాను, నా పద్ధతి ఎలా ఉంటుందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ ఎలా జరుపుకున్నారండి? శివరాత్రి మేల్కున్నారా, ఉపవాసం ఉన్నారా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, ఒక లైక్ ఇవ్వండి. మీరు పెట్టే కామెంట్స్ కానీ లైక్ కానీ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తాయి, నాకు ఎంతో బూస్టింగ్గా ఉంటాయి. ఫర్దర్గా ఏదైనా చిన్న చిన్న వ్లాగ్స్ చేసుకోవడానికైనా నాకు ఒక మంచి హోప్ఫుల్ సపోర్ట్గా ఉంటుంది, ఒక ఎనర్జీని ఇస్తుంది అన్నమాట, హుషారుని ఇస్తుంది, మరి ఏమంటారు ఉత్సాహాన్ని ఇస్తుంది అన్నమాట, నిరుత్సాహం లేకోకుండా. సో దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి. నేను ఏదైనా వాయిస్ ఓవర్ ఇవ్వడంలో కానీ వీడియోస్ పెట్టడంలో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఒక కామెంట్ ద్వారా నేను ఏదైనా మార్పు చేసుకోవడానికి కూడా నేను మార్చుకుంటాను. ఇక్కడ కైంకర్యాలు అయితే చేస్తున్నారండి, అంటే కలశం పూజ చేసి, అంటే కలశంలో నీళ్లు పెట్టి టెంకాయ పెట్టి కలశానికి పూజ చేస్తారనమాట. దాని తర్వాత మనం తెచ్చిన వస్తువులన్నీ ఆ కలశంలో నీళ్ళతో ప్రోక్షణ చేస్తారనమాట. మనం ఎక్కడెక్కడి నుంచో తెచ్చింటాం కదా, స్వామివారికి ఇయ్యాలి కదా, ఆ నీళ్ళతో ప్రోక్షణ చేస్తే ఆ ఉన్న దోషం ఏదైనా ఉంటే తొలగిపోతుందని చెప్పి ఫస్ట్ కలశారాధన, అంటే గణపతి పూజ అయిన తర్వాత కలశారాధన అనమాట. దాని తర్వాత కళ్యాణం స్టార్ట్ అవుతుంది. మీరు చూసి పుణ్యం కట్టుకోండి. ఎవరైనా గుడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ వ్లాగ్ ద్వారా కళ్యాణాన్ని అయితే చూసి ఆనందించవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, అంటే అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళు తాంబూలాలు మార్చుకుంటున్నారనమాట. మనం రియల్ పెళ్ళిలో ఎలాగైతే చేస్తారో అక్కడ స్వామివారి కళ్యాణంలో కూడా అదేవిధంగా చేస్తున్నారనమాట. ఇక్కడ జంజం పెళ్ళి కొడుక్కి చాలా ఇంపార్టెంట్ కదండి, ఉపనయనం అంటారనమాట. కంపల్సరీగా పెళ్ళిలో పెళ్ళి కొడుక్కి వేస్తారనమాట. జంజం అంటారు మా సైడు, ఉపనయనం అని కూడా అంటారు. పిల్లలు పాపం మేలుకోలేక ఇబ్బంది పడుతున్నారు, మాతో పాటే కూర్చున్నారు. లక్కీగాడు కళ్యాణం అంతా చూశాడండి, బాగా ఎంతో ఓపికగా కూర్చున్నాడు. 12:30 దాకా మేలుకున్నాడు. దాని తర్వాత పడుకోబెట్టి మళ్ళీ గుడికి వచ్చాను అనుకోండి. తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిస్తారనమాట. ఇదే అసలైన ముహూర్తం అన్నమాట, అసలైన చూడదగ్గ పర్వం అన్నమాట. ఆయన చేయికి తాకిచ్చి అయ్యవారికి పెట్టారు, అయ్యవారి చేయి తాకిచ్చి అమ్మవారికి అయితే పెట్టారు. చూడండి, జీలకర్ర బెల్లం ప్రధాన పాత్ర వహిస్తుంది కదా ప్రతి పెళ్ళిలోనూ ఈ జీలకర్ర బెల్లం అనేది. దానికి ఉంది ఒక విశేషమైతే ఉంది, ఎందుకు పెడతారో అనేది కూడా ఉంది, కానీ నాకు అంతగా తెలియదు. ఈసారి తెలుసుకొని మనం వీడియోలో ఎప్పుడైనా షేర్ చేసుకుందాం. ఇంకా తర్వాత ఒక హారతి అయితే ఇచ్చేశారు స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత. ఇప్పుడు కన్యాదానం అన్నమాట. కన్యను దానం చేయాలి కదా, మరి మన అయ్యవారికి అమ్మవారిని దానం చేయాలి కదా కన్యగా. కాబట్టి ఇక్కడ పాలు పోసి టెంకాయ ద్వారా వాళ్ళు ఎవరైతే జంటలు అయితే కూర్చోయింటారో వాళ్ళు అమౌంట్ కట్టే కూర్చున్నారండి అక్కడ, వాళ్ళ ద్వారా అక్కడ కన్యాదానం అయితే చేయిస్తారనమాట. అందరికీ అవకాశం ఇవ్వాలంటే లేట్ అయిపోతుంది కదండి, ఎంతమంది ఒక 300 పైన ఉన్నారు. ఇక్కడ తాళిని అందరితో తాకిస్తున్నారు, తాళిబొట్టును అందరూ తాకిస్తున్నారు అనమాట. అమ్మవారికి ఇప్పుడు కడతారు అయ్యవారు, అంటే స్వామివారి చేయి తాకిచ్చి తాళిబొట్టుని అందరి చేత అలా ముట్టిస్తున్నారు. మనం కాసేపు అలా ముట్టించిన వరకు అలా సరదాగా అందరూ ఏదో చూస్తూ ఉన్నారనమాట. లేట్ నైట్ అయినా పర్లేదండి, స్వామివారి కళ్యాణం నిద్రైతే ఏం రాలేదు, బాగా జరుపుకున్నాం ఈసారి. మొత్తం హోల్ నైట్ మేల్కున్నాము, మరుసటి రోజు సాయంత్రం వరకు. చూడండి, తాళి అందరికీ చూపిస్తున్నారు, స్వామివారికి తాకిచ్చి ఈ సుముహూర్తం అయితే ఇంక వచ్చేసింది. అందరూ ఒకసారి అలా వీక్షించండి.
ఇలాంటి శివపార్వతుల కళ్యాణం ఎంత కళ్ళకు కనువిందు మహదానందం కదండి. తాళి కట్టడం అయితే పూర్తయిందనమాట. అంటే గిన్నె బొట్టు తాలిబొట్టు రెండు ఉంటాయి కనుక ఫస్ట్ గిన్నె బొట్టు అయితే వేశారు, దాని తర్వాత తాలిబొట్టు అయితే వేస్తున్నారనమాట. శివ పార్వతుల కళ్యాణం చూద్దాము రండి. ఓం నమః ఓం బియ్యం వేసుకుంటున్నారు అనమాట. వాళ్ళని ఏమంటారు, తలంబ్రాలు. ఓకే, తలంబ్రాలు అయితే జరుగుతున్నాయి. ఈ విధంగా ఒకరి చేయి నుంచి ఒకరికి జార విడుచుకుంటూ అలా వేస్తారనమాట. దాదాపు మనకి పెళ్ళిలో కూడా అట్లా పూజారి మనకు ఆ విధంగానే ఇస్తారు కదండి. ఫస్ట్ అయితే అట్లా పోపించిన తర్వాత ఇట్లా పోపిస్తారనమాట. తలంబ్రాల వేడుక. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ శివ పంచాక్షరి మంత్రము రోజుకు 108 సార్లు పఠించిన ఎంతో పుణ్యమండి. వీలున్న వాళ్ళు చేసుకోవచ్చు.